బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి సాధారణంగా ఆహార నియమాలు ఉన్నాయి. అందులో ఆయుర్వేదం చాలా నియమాలు చెప్పింది కదండి. మన బాడీ తత్వాన్ని బట్టి, వాత పిత్త కఫాలను బట్టి మనం తీసుకునే ఆహారం ఆధారపడి ఉంటుందని చెప్తారు. మనం తీసుకునే ఆహారం కూడా ఏ సమయంలో తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఇలాంటి నియమాలు కూడా ఉంటాయి. పళ్ళు అంటే ఫ్రూట్స్, ఇవి ప్రత్యేకించి ఈ టైంలో తినొచ్చు, తినకూడదు. ముఖ్యంగా సాయంత్రం పూట ఫ్రూట్స్ని తీసుకోకూడదు, పళ్ళు తినకూడదు అనేది నేను విన్నాను. అది అసలు ఎంతవరకు కరెక్టు? అంటే మనము చాలామంది ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ మాట్లాడాలన్నా నేను ఆలోచించాల్సి వస్తుంది. రమ్మ, మీరు ఏమైనా డాక్టర్స్ అని కామెంట్స్ పెట్టేస్తా ఉన్నారు. డాక్టర్స్ కాదు, కానీ కొన్ని అనుభవంతో వచ్చేవి ఉంటాయి కదా. ప్రతి ఒక్కటి డాక్టర్ దగ్గరికే వెళ్తామా? ముందు మనం ప్రయత్నించు. అదే కదా. కాబట్టి మీ అంటే సాధారణ అవగాహన ఎవరికైనా కావాల్సిందే. ఉండద్దు, కావాలి. ఇప్పుడు నేను చెప్తానా, రాత్రిపూట ఏదైనా చిన్న పంచదారతో చేసిన స్వీట్ తింటే తెల్లారేసరికి గొంతు పట్టేస్తుంది. అవును, అది మీ అనుభవం. మనకు తెలుసు రాత్రిపూట ఏం పండు తింటే తెల్లవారేసరికల్లా ఏమవుతుంది, పిల్లలకి ఇవాళ ఇది ఇస్తే రేపొద్దున ఏమవుతారు, జ్వరంగా ఉన్నప్పుడు ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇది ప్రతిదీ నీకు డాక్టర్ చెప్పలేరు. అవును, కొంతమంది చెప్తారు, అందరూ చెప్పరు. ఇవి మీకు సొంతంగా అవగాహన ఉండాలి. రెండోది గుర్తించాలి మనం, ఇది తిన్నారు శరీరం, పిల్లాడు తిన్నాడు లేదా నేను ఇది తిన్నాను, నాకు మర్నాడు ఇది వచ్చింది. అరటికాయ కూర తింటాను జయ, అరటికాయ పులుసు పెట్టిన కూర తింటే 2 పూట్ల బాగుందని తిన్నామనుకో, రాత్రిపూటకే కాళ్ళు నొప్పులు పుడతాయి కొంతమందికి, ఓవర్ హీట్ చేసి. అవునండి, హీటే లేదంటారు కొంతమంది. ఇలాంటిదే నిన్న ఇవాళ కమలాలు, బత్తాయిలు, కొత్త పళ్ళు, ఆరెంజ్ తిన్నాం, మర్నాటికి జలుబు చేస్తుంది. ఆరెంజ్ సి విటమిన్ జలుబు రాకుండా ఉండటానికి ఎంత మంచిదో, కొద్దిగా జలుబు ఉన్నప్పుడు అవి తినకూడదు. అవును, పిల్లలకి అది ఆ అవగాహన మనకు ఉండాలి. మన శరీరం చెప్తుంది రమ్మగారు, మనం వినాలి, అది ఆలోచించి దాని ప్రకారం నడుచుకోవాలి. కొత్త చింతకాయ పచ్చడి తిన్నాం గొంతు పట్టేస్తుంది, కొత్త విసిరికాయ పచ్చడి తిన్నాం గొంతు పట్టేస్తుంది, కొత్త కుండలో నీళ్లు తాగినా గొంతు పట్టేస్తుంది. ఇది మనకు సాధారణ అవగాహన. దీనికి డాక్టర్ అవ్వక్కర్లేదు. డాక్టర్లు చెప్పడానికి చాలా పెద్ద విషయాలు ఉన్నాయమ్మా. ఇలా పెట్టి థింగ్స్ మనకు మనం అనుభవంతో తెలుసుకోవాలి, అంతే కదా. ఇంకంతకంటే రెండోది లేదు. పళ్ళు ఎప్పుడు తినాలి ఇవి చూద్దాం. నా లెక్క అయితే ప్రతిసారి సీజన్లో ఏ వస్తే అవి తినాలి. ప్రతి సీజన్లో, ఈ సీజన్లో ఈ పళ్ళు మనకు కనపడతాయి. నేరేడు పళ్ళు ఎప్పుడు కనిపిస్తాయి జయ? సంవత్సరానికి ఒక్కసారి కనిపిస్తాయి, వర్షాకాలంలో కనపడతాయి. నేరేడు పండు తింటే పొట్టలో మనకి పచనం కానివి, వెంట్రుకలు లాంటివి ఏమైనా ఉంటే అవి కరిగిపోతాయి. అవునట, మా ఊళ్ళో చెప్పేవాళ్ళు చేయ ఇది. అవును రమ్మగారు, నీకు నచ్చినా నచ్చకపోయినా నోరు పట్టేస్తుంది నేరేడు పండు తింటే. కొంతమందికి నాలుక బెరడు కట్టినట్టు అయిపోతుంది, రుచి తెలీదు, అయినా సరే నేరేడుకాయ తినాలి. అవును, నియమం అది. అక్కడి నుంచి ఇంకా ఊళ్ళలో అయితే ఈత పళ్ళని, పేరుకి పళ్ళని, ఆ పళ్ళని, వాళ్ళు వచ్చేవి తాటి పళ్ళు తినేవాళ్ళం. ముంజకాయలు తినాలి. ఎప్పుడు తింటాం? సమ్మర్లో వస్తాయి అంతే. సంవత్సరం అంతా ముంజలు తినక్కర్లా, ఇప్పుడు కనపడుతున్నాయేమో, తినకూడదు. అది తినాల్సింది ఎండాకాలం, ఎందుకంటే ఆ ఎండకి అవి మంచివి. ఆ చర్మానికి కూడా ఎండవేళ పగిలిపోతుంది, ముంజకాయలు తినాల్సిందే. ఇలా మనకి ప్రాంతీయంగా ఈ ప్రాంతాల్లో ఇవి దొరుకుతాయి. ఈ విషయానికి మంచిదని పూర్వం నుంచి వైద్యులు కాదు, అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని మాటల్ని మీరు గుర్తుపెట్టుకోండి, వాడుకోండి. ప్రతిదానికి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు చాట్ జీపీటీని అడుగుతావు, వికీపీడియాని అడుగుతావు, గూగుల్ చేస్తావు. సగం మేము చెప్తాం, మమ్మల్ని కూడా వినొచ్చు మీరు. ఈ చాట్ జీపీటీలో చెప్పిన వాళ్ళంతా డాక్టర్లు కాదు. అవును, వాళ్ళ అనుభవానే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి తెలిసిన విషయాన్ని, ఎక్కడెక్కడో చదివినవి, అంతే కదా. ఇలాగే ఆలోచించండి. జనరల్గా పళ్ళు పొద్దున్నే ఖాళీ పొట్టతోటి తినరు. ఖాళీ పొట్టతో తినేది ఒక అరటిపండు మాత్రమే, ఇంకే పళ్ళు పొద్దున్నే తినరు. కానీ మార్నింగ్ 9-10 గంటలకి బ్రేక్ఫాస్ట్ సమయంలో కానీ, బ్రేక్ఫాస్ట్గా కానీ ఫ్రూట్స్ తినచ్చు. అవును, ఇన్ని పళ్ళ ముక్కలు తినేయచ్చు శుభ్రంగా. ఓ జామకాయ తినచ్చు, ఓ బొప్పాయికాయ తినచ్చు, 2 అరటిపళ్ళు తినచ్చు, పుచ్చకాయ, ఆపిల్ తినచ్చు, వాటర్ మెలన్ తినచ్చు, బొప్పాసకాయ తినచ్చు. ఈ బెర్రీస్ అవి ఇప్పుడు బాగా విస్తారంగా దొరుకుతున్నాయి మనకి, శుభ్రంగా అవి కూడా తినేసేయచ్చు. బ్రేక్ఫాస్ట్తో పాటు తినచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు. ఈ 2 మంచివి. భోజనానికి ఒక అరగంట ముందు ఇప్పుడు ఈ పళ్ళు ఏమైనా తిని అన్నం తింటే
మనం ఆ ఫుడ్లో రకరకాల నెయ్యి వేసుకుంటాము, నూనెలు వేసుకుంటాము, మసాలాలు. మసాలాలు వేసుకుంటాము. వాటికి ఈ పళ్ళ వల్ల ఏమవుతుంది, అవి డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఎస్, తర్వాత ఇక కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ ఇప్పుడు అందరికీ డయాబెటిక్ వ్యవహారం కదా, అవునండి. ఆ షుగర్స్ బాడీలోకి చేరటానికి కంఫర్టబుల్గా ఈ పండు ఉపయోగపడుతుంది, పొట్టకి మంచిది. అన్నంతో పాటు పళ్ళు తినే పద్ధతి కొన్ని చోట్ల కనపడుతుంది. పెరుగన్నంలో అరటిపండు, పెరుగన్నంలో మామిడి పండు, పెరుగన్నంలో సపోటా పండు కూడా తింటారు. మామూలుగా అయితే అన్నంతో పళ్ళు తినటం అంత మంచిది కాదుట. కానీ ఇటీవల కొన్ని చోట్ల నేను చదివాను, ఆహారంలో కనుక మీరు ఎక్కువ ప్రోటీను, చాలా ఫ్యాట్స్ కనుక ఉంటే పండు మంచిదేనట. ఆహారంతో పాటు పాటు కూడా మంచిదే, అలవాటు ఉంటే తినచ్చు. జయ, నా వరకు నేను అరటిపండు కొంచెం బాగా పండితే పెరుగన్నము అరటిపండు కాంబినేషన్ చేయ 10 రోజులు వరుసగా తిన్నాను అనుకో, 11వ రోజు అరటిపండు కోసం వెతుక్కుంటుంటాను. అయ్యో పళ్ళు లేవు, అయిపోయినాయి నాకు కావాలి. మ్యాంగో అంతగా తిన్ను నేను. ఓకే, పెరుగన్నము అరటిపండు నా కాంబినేషన్. నాది కూడా రమ్మకాయ, హాయిగా ఉంటుంది. మామిడికాయ కూడా, మామిడి పళ్ళు రసం పిండుకొని పెరుగన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. అయితే మనం ముందు గనక పండు తిన్నామనుకో అన్నం తక్కువ తింటాం. అవును, కాబట్టి కొంత డైటింగ్, అదొక కొంత వెయిట్ మేనేజ్మెంట్ కూడా పనిచేస్తుంది. పండే కాకుండా మనం ఏమంటారు, కూర ముక్కలు అవి తీసుకుంటాం, సాలెడ్స్ తీసుకుంటాం, కొన్ని ఫ్రూట్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. అన్నం తక్కువ క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు కొన్ని పళ్ళ ముక్కలతోటి మరీ మిగల పండినవి కాకుండా వీటిని సపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సాయంకాలం బెస్ట్ టైం ఏంటంటే స్నాక్ టైం. 4:30-5 గంటలకు ఏమైనా తింటామా? మనం ఏం చేస్తాం జనరల్గా, పుణుకులు, బజ్జీలు, బోండాలు తినాం. పుణుకులు, బజ్జీలు, ఎక్కువగా పకోడీలు, సాయంకాలం ఏమైనా రిబ్బన్ పకోడీలని ఏదో ఒక స్నాక్ తింటాం. దాని బదులు ఫ్రూట్స్ తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఉదయకాలం సిట్రస్ ఫ్రూట్స్, ఈ కమలాలు అవి ఉంటాయి కదా, బ్రేక్ఫాస్ట్తో తింటే మంచిది. ఈ సాయంకాలం మీరు ఏ రకమైనా తినచ్చు హాయిగా. ఇప్పుడు రాత్రిపూట ఫుడ్తో పళ్ళు అనేది ఒక ప్రశ్నగా ఉంటుంది. అవునవును, కొంతమందికి ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఫ్రూట్స్ తినకూడదు అని చెప్తారు జయ. వాళ్ళకి పూర్తిగానా అసలు సాయంత్రం రాత్రిపూట నో. ఎందుకంటే రాత్రి మనం పడుకుంటాం, అన్నం తిని పడుకుంటాం కదా, శరీర శోషణ హెచ్చుగా ఉంటుంది కదా, అప్పుడు శరీరం మనం తీసుకున్న వాటిని ఎక్కువ తీసుకుంటుంది. నా వరకు నేను రాత్రిపూట కనుక 4-5 కమలా తొన్నలు తిన్నానంటే తెల్లవారేసరికి ముక్కు గొంతు పట్టేసింది. నువ్వేమో ఆ రోజే పిలుస్తూ ఉన్నాను. అందుకని అసలు నేను పొరపాటును కూడా తినజేయ. ఓకే, ఓకే, పడిన వాళ్ళు తినేస్తారు హాయిగా, ఎవరికి సూట్ అయితే వాళ్ళు తింటారు, సూట్ కాని వాళ్ళు తినకూడదు. కొంతమందికి సూట్ కాదు, ఈ జలుబు చేయటమే కాదు, కొంతమందికి ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి, బ్లడ్లో కనపడుతుంది, బ్లడ్ వర్క్స్ చేయిస్తారు కదా, అప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయంటే రాత్రిపూట వాళ్ళు కట్ చేసేయాలి. వాళ్ళు డాక్టర్, ఎవరో ఫ్రెండ్ డాక్టర్ చెప్పిందే చెప్తున్నా నేను. అలాంటప్పుడు తినకూడదు. కానీ రాత్రిపూట మనము అన్నం తిన్నాకో లేదా ఏ చపాతీలో దోశలో తిన్నాక కొద్దిగా జామపండు కానీ బొప్పాస కానీ తీసుకోవచ్చు. యాపిల్ కూడా 1-2 ముక్కలు ఏవైనా పళ్ళంటే నేను తింటామమ్మా, కొద్దిగా తింటాం కదా, తింటే డైజెషన్ బాగుపడుతుంది. కానీ ఇందులో జామ, బొప్పాయి, యాపిల్కి పెద్దగా జలుబు చేసే గుణం లేదు. కరెక్ట్ అండి. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదు రాత్రిళ్ళు. ఈ ప్లాన్ ప్రకారం మీరు చిన్నపిల్లలను కూడా మేనేజ్ చేయొచ్చు. రాత్రిపూట పిల్లడు 1 గంటకో 2కో లేస్తాడు, ఏదో అని గోల పెడతారు. 2 ఏళ్ల నుంచి పిల్లలు నిద్ర లేచేస్తారు కదా, 1 గంటకి 2కి లేస్తారు. అప్పుడు కమలా పండు ఒలిచి పెట్టకండి. కమలాలు ఒలిచి, బత్తాయి పళ్ళు ఒలిచేసి పెట్టద్దు. శుభ్రంగా యాపిల్ పెట్టండి. పప్పాయ అంటే చిన్న ముక్కలు తరిగి పప్పాయ పెట్టండి. జామ లోపల గింజలు లేకుండా చూసుకొని, మరీ పటపట్లాడే గింజలు అయితే కడుపులో నొప్పి వస్తుంది. జామ పళ్ళు పెట్టచ్చు, యాపిల్ ముక్కలు పెట్టచ్చు. సిట్రస్ వద్దు. ఓకే, రాత్రిళ్ళు తీసుకున్న సిట్రస్ తెల్లవారేసరికి మొహం పొంగుతుంది, జలుబు చేస్తుంది. ప్లస్ సిట్రస్ తీసుకున్న తర్వాత పాలు కానీ పెరుగు కానీ తీసుకోకూడదు అంటారు, పాలు తీసుకోకూడదు అంటారు. పెరుగు కాదు కానీ పాలు తాగకూడదు. పిల్లలకి కమలా పళ్ళు పెట్టి పాలు కక్కేస్తారు. అవునవును, పులుపు కదా. అవును, అందరికి ఎవరో అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, అందరికీ కక్కులు ఉంటాయి. మనం కూడా పళ్ళు తిని ఫ్రూట్, టీలు, కాఫీలు తాగకూడదు. నువ్వు టీ, కాఫీ తాగదలుచుకుంటే అదే తాగు, మజ్జిగ తాగదలుచుకుంటే మజ్జిగే తాగు. విత్ మజ్జిగ కూడా ఏమి తాగొద్దంటారా? ఫ్రూట్స్ పళ్ళొద్దు. అదేం బాగా కూర్చోదు పొట్టలో. అదేలేండి, మేము చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తామనే బంగారు తల్లులు ఎవరైనా ఉంటే మీ ఇష్టం. సాధారణంగా అయితే కూర్చోదు. అదేలే, అవి అడ్జస్ట్ కావు, ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తుంది పొట్టలో. ఎందుకు ఆ పని కదా? అవునండి. ఇప్పుడు ఇందులో సీజనల్గా వచ్చే పళ్ళు
ఏమేమి వస్తాయి జనరల్గా జయ మనకి బాగా కనపడేవి జామ. ఏటెళ్ళ కాలం కనిపించేవి అరటిపళ్ళు బొప్పాసు పళ్ళు. అవును సీజన్లు జామకాయలు కూడా ఇప్పుడు ఏటెళ్ళ కాలం కనపడుతుంది. రమ్మగారు అన్ని అలాగే కనిపిస్తున్నాయి రమ్మగారు. ఉసిరికాయ ఒక సీజన్ కార్తీక మాసంలో చూస్తాం, 365 రోజులు దొరుకుతున్నాయి. అంటే ఏవో వేరే ప్రాంతాల్లో కాస్తున్నాయి, వాళ్ళు అవి ఇక్కడికి వస్తున్నాయి అంటారు. వస్తున్నాయి. నాకు అనిపిస్తుంది వీటిని కూడా ఏం చేస్తున్నారు అబ్బా, ఇప్పుడు ఉసిరికాయలను కూడా ఏమైనా హైబ్రిడ్ చేసేస్తున్నారా? చేసేస్తున్నారా అనిపిస్తుంది. చేస్తూ ఉండుండొచ్చు, అది కూడా చేస్తారు మహానుభావులు. కానీ వేరే ఏవో ప్రాంతాల్లో చల్లటి ప్రదేశాల్లో కాసినవి మనకు మనకు వస్తున్నాయి ఏమో కనపడుతున్నాయి. బహుశా. సుమారుగా ఉంటాయి, పర్వాలేదు అనుకోండి, ఓకే పర్వాలేదు ఏం కాదు. కానీ సీజనల్గా కానీ కొన్ని ప్రత్యేకమైన వస్తాయి కదా, అవి కనపడ్డప్పుడు తినండి. ఈ రేగుకాయలని, ఓకే తర్వాత ఏమో ఈ మన నారింజ కాయలు ప్రత్యేకంగా కనపడతాయి, అప్పుడప్పుడు వస్తాయి. ఓకే అలాంటివి అన్ని సీజన్స్లోనూ వచ్చిన పండుని వచ్చినట్టు తినండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్సోటిక్ ఫ్రూట్స్ ఇప్పుడు బాగా దొరికేస్తున్నాయి మనకి. అవును మా హైదరాబాద్ చుట్టుపక్కలంతా డ్రాగన్ ఫ్రూటే. నాకు నచ్చుతుంది, నేను తింటాను, ఓకే నాకు ఇష్టంగా కూడా ఉంటుంది. బాహి ఈ పళ్ళు ఏమిటి ఇలా ఉన్నాయి అలా అనిపించదు, తినిస్తాను నేను అవి. ఇప్పుడు ఎక్సోటిక్ ఫ్రూట్స్ బెర్రీస్ అని అవని ఇవని ప్యాషన్ ఫ్రూట్ అని అవి కొనుక్కుని తినక్కర్లా. మనకి రోడ్డు మీద దొరికే రెగ్యులర్ జామకాయలు అవి 100 రూపాయలకు 2 వస్తాయి. ఇవి కనీసం 6, 7, 8 వస్తాయి కదా జామకాయలు. కేజీ 100 అనుకో, కేజీ 100 అయినా ఒక 8 పళ్ళు వస్తాయి కదా. 8 పళ్ళతో శుభ్రంగా పొట్ట నిండిపోతుంది. అవును ఎక్కువ కూరలు లేవు, నారలు లేవు, ఏదో అంత మధ్యగానమే తిన్నాం. ఓ జామకాయ తింటే కడుపు నిండుతుంది హాయిగా. అవును రమ్మ గారు కదా, ఇలా ఆలోచించండి. పిల్లలకి కూడా చక్కగా ఏ సీజన్లో వచ్చిన పండుని ఆ సీజన్లో అలవాటు చేయండి. ఎక్కడికైనా వెళ్ళి ఫ్రూట్స్ తినైనా బతుకుతారు కరెక్ట్ కదా. అవునండి అరటిపళ్ళు అయితే ఏటెళ్ళ కాలం విస్తారంగా దొరుకుతాయి. పసుపచ్చవే తింటా, ఆకుపచ్చవే తింటా, అమృతపాణియే తింటా, చక్కెరకేళియే తింటా, ఇవి పెట్టుకోవద్దు. ఏదైనా తింటా అని పెట్టుకోండి. తప్పకుండా పిల్లలు కూడా అట్లాగే అలవాటు చేస్తే మెల్లిగా ఏమవుతుంది, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ప్రయాణాల్లో ఉన్నా ఏం పెద్ద ఆహారం దొరకపోయినా ఫ్రూట్స్ తోటైనా మనం కడుపు సరికడుపు నింపుకోవచ్చు. ఆలోచించి చేసుకోండి అంతే. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.